జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటనతో పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు, నెలకొన్న కరువు పరిస్థితులతో కూడిన అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ నుంచి స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పంచాయతీలతో పాటు పట్టణాల్లో కూడా విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. పరిశుభ్రతను పెంపొందించాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే పరిశుభ్రతపై ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గడిచిన 3 నెలల కాలంలో అన్ని ఆర్టీసీ డిపోల్లో 750 నూతన బస్సులను ఏర్పాటు చేశామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది మరో 1000 బస్సులను ఏర్పాటు చేసి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామన్నారు. రాయచోటి నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తీర్చడానికి 15 కోట్లు వెచ్చించి అన్ని గ్రామాలకు శాశ్వత మంచినీటి బోర్లను ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించబడుతున్న చౌక దుకాణాలలో రేషన్ బియ్యంతో పాటు సెప్టెంబర్ నెల నుంచి చక్కెర కూడా పంపిణీ చేస్తున్నారు. ఒక్కో అంత్యోదయ కార్డుకి కిలో చక్కెరను ₹13.50కే అందజేస్తున్నారు. ఇక సాధారణ కార్డుదారులకు కిలో చక్కెరను ₹17కు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు ఫిర్యాదు చేయవచ్చని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబరు 0856129308 నెంబరుకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే ఆయా మండలాల్లో అధికారులు విచారణ చేసి తగు న్యాయం చేస్తారన్నారు. లక్కిరెడ్డిపల్లిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలికపై ప్రిన్సిపల్ భర్త లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సంఘటనపై ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించడంతో పాటు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం గురుకుల పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో, విద్యార్థులతో మాట్లాడారు. ఈ సంఘటనకు కారణమైన ప్రిన్సిపల్ భర్తపై కేసు నమోదు చేసి ప్రిన్సిపల్ను సస్పెండ్ చేస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజకీయాల్లో పట్టుదలతో ఎదిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ప్రజాసేవలో ఆయన తనదైన మార్పును తీసుకొచ్చారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపును ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అనేక స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్టు 31 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు నేపాల్లో జరిగిన అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో వీరబల్లి మండలం కల్లెవాళ్లపల్లెకు చెందిన కొర్లగుంట నాగరాజు గోల్డ్ మెడల్ సాధించారు. బూత్ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజంపేటలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలో 2 సభ్యులతో మొదలై నేడు బలమైన పార్టీగా ఎదిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇసుకను పూర్తిగా ఉచితంగా ఇస్తుందని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. జిల్లాలోని 6 నియోజకవర్గాల ప్రజలకు 3 రీచ్ల ద్వారా 5,15,000 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చామన్నారు. అన్నమయ్య జిల్లాలో గత 2 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ప్రధానంగా వర్షాధారంగానే వ్యవసాయం చేస్తారు. జిల్లాలో అన్నమయ్య, పింఛ, వెల్లిగన్లు, జరికోన, నిమ్మనపల్లి, మేడకుర్తి ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఇందులో అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులు 2.5 సంవత్సరాల కిందట వరదలకు కొట్టుకుని పోయాయి. మిగిలిన ప్రాజెక్టులు పేరుకు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం 1 ఎకరాకు కూడా నీరిచ్చే పరిస్థితి లేదు. ఈ స్థితిలో జిల్లా రైతాంగానికి చెరువులు, కుంటలే ఆధారంగా నిలుస్తున్నాయి. గాలేరు నగరి, అంద్రినివా కాలువల ద్వారా ఈ చెరువులను నింపి జిల్లాలో సాగునీరు అందించడం కోసం ప్రభుత్వము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ ఉంది. వ్యాఖ్యానం ఎన్. సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా పీటీసీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.